ఒక మనిషి 12% తన మొత్తము జీతములో 12% ఆదా చేస్తాడట. తన మొత్తము జీతములో 12% ఆదా చేస్తాడు. అంటే తన మొత్తము జీతము 100 రూపాయలు అనుకుంటే, తన మొత్తము జీతము 100 రూపాయలు అనుకుంటే తను ఆదా చేసేది 12 రూపాయలు. 100 రూపాయల్లో 12 రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత మిగిలిన అమౌంట్ 100లో 12 మిగిలింది. 12 మిగిలింది అని అంటే అతను ఎంత ఖర్చు పెట్టాడు? 88 రూపాయలు ఖర్చు పెట్టాడు. 100లో 12 మిగిలింది అని అంటే అతను ఎంత ఖర్చు పెట్టాడు? 88 రూపాయలు ఖర్చు పెట్టాడు. 100లో 88 ఖర్చు పెడితే మిగిలిందెంత? 12. ఫస్ట్ స్టేట్మెంట్ అర్థమైంది. కానీ క్వశ్చన్లో ఏమన్నాడు? ఖర్చు పెట్టింది 88 కాదు, 2,16,128 రూపాయలు అన్నాడు. ఖర్చు పెట్టింది 88 కాదు, ఖర్చు పెట్టింది 2,16,128. రైట్. దీన్ని మళ్ళీ క్యాల్కులేషన్ ఏమీ చేయకుండా యూనిట్ డిజిట్ తోటి చేద్దాం. ఇక్కడ యూనిట్ డిజిట్ ఏమో 8, ఇక్కడ యూనిట్ డిజిట్ ఏమో 8. 8ని ఏ నంబర్ తోటి మల్టిప్లై చేస్తే నాకు 8 వస్తుంది. 8ని ఏ నంబర్ తోటి మల్టిప్లై చేస్తే నాకు 8 వస్తుంది. 8 1ల 8. ఇంకో పాసిబిలిటీ 8 2ల 16, 6 కాదు. 8 3ల 24, 4 కాదు. 8 4ల 32, 8 6ల 48. ఒకటైనా కావచ్చు, 6 అయినా కావచ్చు. 8 1s are 8, 8 6s are 48. ఆన్సర్ యూనిట్ డిజిట్ ని 1తో కానీ 6 తోటి కానీ లబ్ధం చేస్తాను. క్వశ్చన్లో ఏమన్నాడు? ఇన్కమ్ అన్నాడు. ఇక్కడ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఏముంది? 1. 1ని 1తో కానీ 6తో కానీ చేస్తాను. ఆన్సర్ 1తోటి ఎండ్ అవ్వాలి, లేకపోతే 6తోటి ఎండ్ అవ్వాలి. 1తోటి ఎండ్ అయ్యేది ఏమీ లేదు. 1తోటి ఎండ్ అయ్యేది ఏమీ లేదు. మళ్ళీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే గనక 100ని ఈ నంబర్ తోటి మల్టిప్లై చేస్తున్నాను. 100ని ఏ నంబర్ తోటి మల్టిప్లై చేసినా లాస్ట్ 2 డిజిట్స్ 0 0 ఉంటుంది. 100 ఇంటూ ఎనీ నంబర్, 100 ఇంటూ 3 300, 100 ఇంటూ 5 500, 100 ఇంటూ 10 10,000, 100 ఇంటూ ఎనీ నంబర్. అంటే ఇక్కడ చివర్లో ఆన్సర్లో 2 సున్నాలు అయితే ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి సెకండ్ ఆప్షన్ పోయింది, డి ఆప్షన్ పోయింది. 1 1s are 1, 1 ఎక్కడా లేదు. కాబట్టి సెకండ్ పాసిబిలిటీ 1 6s are 6. ఆన్సర్లో రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ 6 ఉండాలి. కాబట్టి ఆన్సర్ ఎంత? 600. కాబట్టి ఆన్సర్ ఎంత? 600. పెద్ద పెద్ద క్యాల్కులేషన్స్ ఏమీ మనము చెయ్యాల్సిన అవసరం లేదు. నేను 100 రూపాయలు సంపాదించాను, దాంట్లో 12 రూపాయలు సేవ్ చేశాను, ఆదా చేశాను. అంటే నాకు ఖర్చు పెట్టింది ఎంత? 88. 100లో 12 గనక నేను ఆదా చేస్తే 88 ఖర్చు పెట్టాను. క్వశ్చన్లో 88 బదులు ఎంత ఇచ్చాడు వాల్యూ? 2,16,128 ఇచ్చాడు. 8 8 అవ్వాలంటే ఏ నంబర్ తోటి మల్టిప్లై చేయాలి? 8 6ల 48, 8 1ల 8. దీన్ని 1తో కానీ 6 తోటి కానీ లబ్ధం చేయాలి. సో ఇక్కడ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ తీసుకున్నా. ఇక్కడ చివర్లో 2 సున్నాలు ఉన్నాయి. అంటే ఆన్సర్ 100 తోటి లబ్ధం చేస్తున్నా. ఆన్సర్ చివర్లో 2 సున్నాలు ఖచ్చితంగా రావాలి. బి పోయింది, డి పోయింది, బి పోయింది, డి పోయింది. 1 1s are 1. ఆన్సర్లో రైట్ మోస్ట్ 1 లేదు. 1 6s are 6. ఆన్సర్లో రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఎంత ఉండాలి? 6 ఉండాలి. కాబట్టి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. దయచేసి ఏ క్యాల్కులేషన్లు ఏది చేసి టైం వేస్ట్ చేసుకోవద్దు. 11th one. I hope the idea it is clear.